హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 2025లో కొరియాలో రిలీజ్ అయిన మర్డర్ రిపోర్ట్ అనే థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్లో ఒక ఫోన్ రింగ్ అవుద్ది. హలో, ఎవరు? నేను మాట్లాడుతుంది రిపోర్టర్ బేక్తోనేనా అని కాల్ చేసిన వ్యక్తి అడుగుతాడు. నేను జర్నలిస్ట్ బేక్నే. మీరెవరు? మీకేం కావాలి అని బేక్ అడుగుతుంది. నన్ను మీరు ఇంటర్వ్యూ చేయాలి అని అతను అడుగుతాడు. ఇంటర్వ్యూవా? దేనికోసం అని బేక్ అడుగుతుంది. నేను 11 మందిని హత్య చేశాను అని అతను చెప్తాడు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు అని బేక్ అడుగుతుంది. నేను సీరియల్ కిల్లర్ని అని అతను చెప్తాడు. అలా మూవీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే మూవీ టైటిల్స్ పడతాయి అండ్ ఈ సీరియల్ కిల్లర్ హత్యలు చేసిన క్రైమ్ సీన్స్ ఫొటోస్ని చూపిస్తారు. ఆ రోజు సిటీలో బాగా వర్షం పడుతుందని వెదర్ న్యూస్ చెప్తుంటారు. జర్నలిస్ట్ బేక్ అండ్ అతని ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ హ్యాన్ కార్లో వెళ్తూ ఆ న్యూస్ వింటుంటారు. ఎరిన్ స్కూల్కి అంబ్రెల్లా కూడా తీసుకువెళ్ళలేదు. ఇంటికి ఎలా వస్తుందో ఏంటో అని బేక్ తన కూతురు గురించి మాట్లాడుతుంది. ఎలా రావడం ఏంటి? అయితే కొత్త అంబ్రెల్లా కొనుక్కొని వస్తుంది, లేదా ఎవరినైనా హెల్ప్ అడిగి వస్తుంది. దానికే టెన్షన్ పడాలా అని హ్యాన్ అంటాడు. అలా కాదులే, ఈ మధ్య ఎరిన్ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సైలెంట్గా ఉంటుంది. ఏదో చెప్పాలి అనుకుంటుంది కానీ వెనక్కి వెళ్ళిపోతుంది. అడిగినా చెప్పట్లేదు. రీసెంట్గా ఈ మధ్యన తన బ్యాగ్లో ఒక రేజర్ బ్లేడ్ కనిపించింది. అడిగితే ఏం చెప్పదు. తన గురించే వరీ అవుతున్నా అని బేక్ అంటుంది. పోనీ నేను తనతో మాట్లాడినా? నాతో బాగానే మాట్లాడుతుంది కదా. నేను తను ఎందుకు అలా ఉంటుందో కనుక్కుంటా అని హ్యాన్ అంటాడు. ఓకే, ఆ పని చెయ్యి. అట్లీస్ట్ నీకైనా చెప్తుందేమో చూద్దాం అని బేక్ అంటుంది. సరే కానీ ఇంత టెన్షన్లో కూడా నువ్వు అసలు వేరే విషయాల గురించి ఎలా ఆలోచిస్తున్నావో అర్థం కావట్లేదు. ఆ సీరియల్ కిల్లర్ గాడు డైరెక్ట్గా నీకు ఫోన్ చేసి 11 మందిని చంపేశానని ధైర్యంగా చెప్తున్నాడు. అలాంటి వాడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నావు. భయంగా లేదా నీకు అని హ్యాన్ అడుగుతాడు. నా భయం అది కాదు. వాడిని కలిశాక ఇదంతా ప్రాంక్ అన్నాడనుకో, నేను బకరా నవ్వుతాను. అదే భయంగా ఉంది అని బేక్ అంటుంది. మనకి ఈ టెన్షన్లు అవసరమా? డైరెక్ట్గా మా హెడ్ క్వార్టర్స్కి ఈ విషయం చెప్పేస్తాను. వాళ్ళు చూసుకుంటారు మిగతాది. నేను ముందు వాడిని పట్టుకుని అరెస్ట్ చేస్తాను. ఆ తర్వాత వాడి నుంచి నిజాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఏమంటావు అని హ్యాన్ అడుగుతాడు. ఒకవేళ వాడు చెప్పినట్టు వాడు నిజమైన సీరియల్ కిల్లర్ అయితే నువ్వు అరెస్ట్ చేశాక మా కంపెనీ వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ నాకు ఇస్తారనుకుంటున్నావా? నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా. ఆ ఈషియన్ గ్రూప్ కంపెనీ ఇన్సిడెంట్ వల్ల నాకు రావాల్సిన బ్యాడ్ నేమ్ వచ్చింది. ప్రస్తుతం నా జాబ్ పోయేలా ఉంది. ఇలాంటి టైంలో ఇంత మంచి ఛాన్స్ ఎలా మిస్ చేసుకుంటారనుకుంటున్నావు అని బేక్ అంటుంది. కరెక్టే కానీ వాడు మెన్షన్ చేసిన 11 హత్యలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అంటే చనిపోయిన వారు ఎవరికి కూడా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉన్నది. సో ఈ హత్యలన్నీ ఒకటే చేశాడని గ్యారంటీ లేదు. అందుకే నువ్వు మళ్ళీ బ్యాడ్ అవ్వకూడదని ముందే జాగ్రత్త చెప్తున్నా అని హ్యాన్ అంటాడు. ఇది విను, హంతకుడు ఇంకా ఏమన్నాడో తెలుస్తుంది. నేను ఈ 3 డేస్లో ఒకరిని చంపేస్తాను. ఒకవేళ మీరు కనుక నన్ను ఇంటర్వ్యూ చేస్తే మీకు ఆ విక్టిమ్ని సేవ్ చేసే ఛాన్స్ ఇస్తా. ఏమంటారు బేక్ అని ఆ హంతకుడు మాట్లాడింది హ్యాన్కి వినిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా నేను ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నానో? నా వల్ల ఒక ప్రాణం బ్రతుకుతుంది. అట్ ద సేమ్ టైం ఆ హంతకుడు ఎవరో తెలుస్తుంది. సో మనం వాడిని పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇవన్నీ చేయడం వల్ల నా కెరియర్కి కూడా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? అతను చెప్పిన హోటల్కి దగ్గరగా వచ్చేసాం. కార్ ఆపే, నేను ఇక్కడే దిగిపోతా. ఆ హంతకుడు మనిద్దరిని గమనిస్తే మనకే డేంజర్. హోటల్కి వెళ్ళాక మనం అనుకున్న ప్లాన్ స్టార్ట్ చేద్దాం అని బేక్ అంటుంది. తర్వాత ఆమె ఆ కిల్లర్ తన పేరు మీద బుక్ చేసిన రూమ్ గురించి తెలుసుకుంటుంది. తర్వాత కీ కార్డ్ తీసుకుంటుంది. అక్కడే సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ వర్క్స్ అవి జరుగుతుండడం చూసి అక్కడ పాత కెమెరాస్ పోయి కొత్త కెమెరాస్ పెడుతున్నారని ఆమెకు అర్థమవుతుంది. సో అందుకే హంతకుడు తెలివిగా ఈ హోటల్ని బుక్ చేశాడని బేక్ అర్థమవుతుంది. తర్వాత హ్యాన్తో సీక్రెట్గా మాట్లాడేందుకు ఒక కమ్యూనికేషన్ డివైస్ని సెట్ చేసుకుంటుంది. హ్యాన్ అదే హోటల్లోని వేరే రూమ్లో ఉంటాడు. ఆమె ఉండే రూమ్కి ఇంకో డూప్లికేట్ కీ కార్డ్ రెడీ చేసి లిఫ్ట్లో ఒక ప్లేస్ దగ్గర పెట్టేస్తుంది. తర్వాత హ్యాన్ వచ్చి ఆ కార్డ్ తీసుకునేలాగా. తర్వాత బేక్ రూమ్లోకి ఎంటర్ అవుద్ది. కాసేపటికి హ్యాన్ కూడా లిఫ్ట్లో పెట్టిన ఆ కార్డ్ని తీసుకొని తన రూమ్కి వెళ్తాడు. బేక్ ఉన్న రూమ్ కిందే హ్యాన్ రూమ్ ఉంటుంది. బేక్, నేను రూమ్లోకి వచ్చేసాను. నువ్వు ముందుగా నీ రూమ్లో సీక్రెట్ కెమెరాస్ అవి అరేంజ్ చేయి. తర్వాత మెయిన్ కెమెరా ఫిక్స్ చేసుకో అని హ్యాన్ చెప్తాడు. బేక్ అలాగే చేస్తుంది. టైం కరెక్ట్గా మధ్యాహ్నం 3 అవుతుంది. ఆ సీరియల్ కిల్లర్ బేక్ ఉన్న రూమ్ కాలింగ్ బెల్ కొడతాడు. బేక్ వెళ్ళి అతన్ని చూసి డోర్ ఓపెన్ చేస్తుంది. అతను అసలు కిల్లర్లాగా ఉండడు. ఏదో ఒక కంపెనీ మేనేజర్లాగా ఉంటాడు. మీరే కదా రిపోర్టర్ బేక్? నేనే మీకు కాల్ చేసింది. లోపలికి రావచ్చా అని ఆ కిల్లర్ అంటాడు. అందుకేగా మనం కలిసింది, రండి అని చెప్పి బేక్ పిలుస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ రూమ్లోకి వచ్చి కూర్చొని ఇంక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అని అడుగుతాడు. ఏంటి చూడ్డానికి సీరియల్ కిల్లర్ లాగా లీడ్ ఏంటని అనుకుంటున్నారా అని అతను అడుగుతాడు. నువ్వు చెప్పిన ఆ 11 హత్యల్లో సింగిల్ క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డావు. అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నా నువ్వు అందులో కూడా దొరకలేదు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి మర్డర్స్ చేసావంటేనే తెలుస్తుంది నువ్వు ఇంకెంత ప్లానెడ్గా ఉంటావని. నేను అనుకున్నట్టుగానే నువ్వు ఉన్నావు.
అని బేక్ అంటుంది. బేక్, వాడు అసలు నిజం చెప్తున్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకో అని హ్యాన్ చెప్తాడు. అదే ప్రశ్న బేక్ ఆ కిల్లర్ని అడుగుతుంది. నా ఫోన్లో ఉన్న ఈ వీడియోస్ చూడండి, మీకే తెలుస్తుంది నేను హత్యలు చేశానా లేదా అని అతను అంటాడు. ఆ వీడియోస్ అన్నీ కూడా ఇతను మర్డర్ చేసినవన్నీ రికార్డ్ చేసిన వీడియోసే. అది చూశాక అతనే సీరియల్ కిల్లర్ అని బేక్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. అదే విషయం హ్యాన్కి సైగ చేసి చెప్తుంది. ఓకే, వీడే కిల్లర్ అన్నమాట అని హ్యాన్కి తెలుస్తుంది. సరే, ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అని కెమెరా ఆన్ చేస్తుంది బేక్. మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు అని బేక్ అడుగుతుంది. నా పర్సనల్ విషయాల గురించి తర్వాత చెప్తానులేండి, మిగిలిన క్వశ్చన్స్ అడగండి అని అతను అంటాడు. ఓకే, పాయింట్కి వచ్చేస్తా. అసలు మీరు ఎందుకని ఈ ఇంటర్వ్యూ అడిగారు అని బేక్ అడుగుతుంది. ఎందుకంటే నేను చేసినవన్నీ హత్యలు కావు, అవన్నీ శిక్షలు, అది చెప్పడానికే ఇంటర్వ్యూ అని అతను అంటాడు. అంటే ఏంటి, మీరు ఆ 11 మందిని చంపడంతో న్యాయం చేశాను అనుకుంటున్నారా అని బేక్ అడుగుతుంది. అదేంటి అలా అడిగారు క్వశ్చన్ అని అతను అడుగుతాడు. ఎందుకంటే మీరు చంపిన వాళ్ళందరూ కూడా ఇదివరకు ఏదో ఒక క్రైమ్ చేసిన వాళ్ళే అని మాకు తెలిసింది. సో వాళ్ళని చంపి సొసైటీకి న్యాయం చేశానని మీరు అనుకుంటున్నారా అని బేక్ అడుగుతుంది. కాదు, అలా అనుకోకండి. నేను సొసైటీకి ఏ మంచి చేయాలనుకోవడం లేదు, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకోవడం లేదు. నేను కేవలం సమస్యకి ట్రీట్మెంట్ ఇచ్చా అంతే. నేను ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ని అని అతను చెప్తాడు. ఈ మాటలన్నీ సీక్రెట్ మైక్ ద్వారా వింటుంటాడు పోలీస్ ఆఫీసర్ హ్యాన్. నేను కేవలం నా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చే పనిలో భాగంగా వాళ్ళందరినీ చంపానంతే అని అతను చెప్తాడు. సో ఆ చనిపోయిన వాళ్ళందరి వల్ల మీ దగ్గరికి వచ్చిన కొంతమంది పేషెంట్స్ సఫర్ అయ్యారన్నమాట. అంటే హత్యలు చేసింది మీరే కానీ దాని వెనక మీ చేత అలా చేయించింది మీ పేషెంట్సా, అంతేనా? మరి ఇప్పుడు అసలు ఇంటర్వ్యూ నాకు ఇచ్చి వాళ్ళ గురించి చెప్పడం ద్వారా మీరందరూ రిస్క్లో పడుతున్నారేమో, అది మీకు తెలియట్లేదా అని బేక్ అడుగుతుంది. కొన్నిసార్లు కొన్ని పనులు జరగాలంటే రిస్కులు తీసుకోవాలి మేడం. నాలాంటి సీరియల్ కిల్లర్ని ఇంటర్వ్యూ చేయడానికి మీరు రిస్క్ తీసుకోవట్లేదా అని అతను అంటాడు. రిస్కా? తప్పట్లేదు మరి. పైగా నువ్వు చెప్పావు కదా నేను ఇంటర్వ్యూ చేస్తే ఒక విక్టిమ్ని కాపాడే ఛాన్స్ నాకు ఇస్తా అని, అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచాను అని బేక్ అంటుంది. ఓ రియల్లీ? ఈ విషయం మీరు నిజంగానే ఎవరికీ చెప్పకుండా దాచారా అని అతను అడుగుతాడు. ఎస్, దాచాను అని బేక్ చెప్తుంది. ఓకే, అయితే మిమ్మల్ని నమ్ముతున్నా. ఇప్పుడు మీకున్న ప్రెషర్లో ఈ ఇంటర్వ్యూ మీకు బాగా హెల్ప్ అవుద్ది అని ఆశిస్తున్నా అని అతను అంటాడు. నేను ఈ ఇంటర్వ్యూ ఒప్పుకుంది మీరు చంపాలనుకున్న వ్యక్తిని కాపాడడం కోసం. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఇప్పుడు ఎక్కడున్నాడు, అసలు బ్రతికే ఉన్నాడా, ఇవన్నీ ఇప్పుడే నాకు తెలియాలి, లేదంటే ఈ ఇంటర్వ్యూ అసలు ముందుకు కదలదు అని బేక్ అంటుంది. సారీ, ఆ విషయం మీకు అప్పుడే చెప్పను అని అతను అంటాడు. దాంతో బేక్ కోపం వచ్చి, నీ పేరు చెప్పవు, నువ్వు చంపాలనుకున్న వ్యక్తి గురించి చెప్పవు, మరి ఇంక దేనికండి ఇవన్నీ, ఈ ఇంటర్వ్యూ వద్దు ఏం వద్దు అని చెప్పి బేక్ కెమెరాస్ అవి ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, నువ్వు కనుక ఇప్పుడు బయటికి వెళ్ళావంటే నేను చంపాలనుకున్న వ్యక్తిని ఇమీడియట్గా చంపేస్తాను. కాబట్టి నువ్వు దేనికోసమైతే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నావో ఆ పని చేయి, లేదంటే నీ వల్ల ఆ వ్యక్తి చచ్చాడు అని మళ్ళీ నువ్వే బాధపడతావు అని ఆ కిల్లర్ అంటాడు. అది విన్న పోలీస్ ఆఫీసర్ హ్యాన్, అయితే ఈ హంతకుడికి డెఫినెట్గా బయట ఎవరో హెల్ప్ చేస్తున్నారనమాట, అది ఎవరని అడుగు అని హ్యాన్ బేక్తో చెప్తాడు. బేక్ అదే క్వశ్చన్ కిల్లర్ని అడిగితే, నువ్వేమనుకున్నావు, నేను ఇక్కడే ఉన్నా కాబట్టి బయట ఏం చేయలేను అనుకుంటున్నావా, టైం వేస్ట్ చేయకు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి అని కిల్లర్ అంటాడు. దాంతో బేక్ మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది. సరే, ఈ హత్యలు అసలు ఎందుకు చేస్తున్నావు, ఎలా మొదలుపెట్టావు, కారణం ఏంటో చెప్తావా అని బేక్ అడుగుతుంది. ఇదివరకు మీకులాగే సాధారణమైన ఒక లేడీ ఉండేది. ఆమెకి 29 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. లైఫ్ అంతా ఆమె అనుకున్నట్టుగానే సజావుగా సాగిపోతుంది. అలా ఉండగా ఒకరోజు ఆమె సెల్లార్లో తన కార్ పార్క్ చేసి ఆమె ఇంటికి వెళ్తున్న టైంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆమెపై అటాక్ చేసి ఆమెని పాడు చేశాడు. తర్వాత అలా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెకి ఒక బాబు పుట్టాడు. అయితే ఆ బాబుని చూసినప్పుడల్లా ఆ బాబులో ఆమెని రేప్ చేసిన వాడి రక్తం ఉందని, ఆ బాబు కళ్ళు అచ్చం వాడిలాగే ఉండేవని ఆమె తనలో తానే డిప్రెషన్ అవుతూ ఉండేది. అలా బాధపడుతూ ఒకరోజు ఆమె తన బాబుతో కలిసి ఆ అపార్ట్మెంట్ పైనుంచి దూకి చనిపోయింది. దాంతో ఆమె బాబు చనిపోయాడు. అలా చనిపోయింది ఎవరో కాదు, నా వైఫ్ అండ్ నా బిడ్డే. అలా జరిగాక ఒక సైకియాట్రిస్ట్గా చాలామంది డిప్రెషన్లో ఉన్న పేషెంట్స్ని మెంటల్గా స్ట్రాంగ్ చేసిన వాడిని నేనే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. అయితే అదే టైంలో నా వైఫ్ని అలా చేసిన వాడికి కోర్టు ఇచ్చిన శిక్ష ఏంటో తెలుసా? 4 ఏళ్ళు జైలు శిక్ష, అంతే. ఆ టైంలో వాడు నన్ను చూసి నవ్విన నవ్వు ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. అప్పటి నుంచి నేను ఎందుకు బ్రతకాలి అన్నదానికి ఆన్సర్ దొరికింది, రివెంజ్. వాడు జైలు నుంచి వచ్చిన తర్వాత వాడిని చంపేయాలని ఫిక్స్ అయ్యా. అలా వాడు జైల్లో ఉన్న ఆ 4 ఏళ్ళు నేను వాడిని ఎలా చంపాలి అని చెప్పి ప్లాన్లు అవి వేసుకున్నా. ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టుగా ప్రిపేర్ అయ్యా. అలా 4 ఏళ్ళు గడిచాయి. వాడు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడని తెలిసి జైలుకి వెళ్ళా. కానీ ఆ రోజు వాడు బయటికి రాలేదు. ఏం జరిగిందని ఎంక్వైరీ చేయగా ముందు రోజే వాడికి కరెంట్ షాక్ తగిలి వాడు జైల్లోనే చనిపోయాడని తెలిసింది. అది విని తట్టుకోలేకపోయా.
దేవుడు నాకు మళ్ళీ అన్యాయం చేశాడని అనుకున్నా. దాంతో నాకింక బ్రతకాలనిపించలేదు. నీకు తెలుసా, కరెంట్ షాక్ తగిలిన వెంటనే వాడు చనిపోయాడంట. అసలు వాడికి ఏమాత్రం నొప్పి లేకుండానే. అది తలుచుకున్నప్పుడల్లా నాకు కోపం ఆగేది కాదు. కానీ నాకేం చేయాలో తెలిసేది కాదు. అలా కొద్ది రోజులకి మత్తుకు కూడా బానిసయ్యాను. అలా ఉండగా ఒకరోజు నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి మంచి ఫ్యామిలీ ఉంది. తన ఫ్యామిలీ అంటే అతనికి బాగా ఇష్టం. కానీ ఒకటి వల్ల వాడి ఫ్యామిలీ మొత్తం నాశనమైందని వాడు చెప్పాడు. అతని వైఫ్ చనిపోయింది అండ్ అతని కొడుకు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత అతని ఫ్యామిలీకి అన్యాయం చేసిన వ్యక్తిని అతను చూశాడంట. దాంతో వాడిని ఎలాగైనా అప్పుడే చంపేయాలని ఫిక్స్ అయ్యి తన వ్యాన్తో వాడు వెళ్తున్న కార్ని డాష్ ఇచ్చి వాడిని చంపేయాలని చూశాడు. కానీ ఆఖరి నిమిషంలో కోమాలో ఉన్న తన కొడుకు గుర్తుకొచ్చి వాడిని చంపకుండా వదిలేశాడంట. అలా వదిలేసినందుకు, తనకి అన్యాయం చేసిన వాడిని ఏం చేయలేకపోతున్నందుకు అతను మెంటల్గా బాగా సఫర్ అవుతున్నాడని ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూస్తే సేమ్ నేనున్న సిచ్యువేషన్లోనే అతను ఉన్నాడని నాకు అర్థమైంది. దాంతో అతనికి నా స్టోరీ చెప్పి, ఈ బాధకి ఒకటే ట్రీట్మెంట్ ఉంది. అదేంటంటే నీకు అన్యాయం చేసిన వాడిని చంపాలి. ఆ పని నువ్వు కాకుండా నీ బదులుగా నేను చేస్తా అని అతనికి చెప్పా. దాంతో ఫస్ట్ అతను షాక్ అయ్యాడు. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా నేను నా మొదటి హత్య చేశా. దాంతో ఆ పేషెంట్ హ్యాపీ, డాక్టర్గా నేను హ్యాపీ. అది విని బేక్ షాక్ అవుతుంది. అందుకనేనా ఆ హత్య కేసులో పోలీసులు మొదట ఆ వ్యక్తిని అనుమానించినా అతను ఆ టైంలో వేరే వ్యక్తితో ఉన్నట్టుగా సాక్ష్యం చూపించి తప్పించుకున్నాడు అని బేక్ అంటుంది. ఎస్, అదంతా ప్లాన్ చేసింది నేనే. అతన్ని చంపాక మరికొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి రావడం, వాళ్ళకి అన్యాయం చేసిన వ్యక్తుల్ని నేను చంపుతా అని వాళ్ళకి చెప్పి ఒప్పించేవాడిని. దాంతో వాళ్ళకి బదులుగా నేనే ఆ హత్యలు చేసేవాడిని. అలా వాళ్ళు హ్యాపీ, మెంటల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నాకు అన్యాయం చేసిన వాడిని చంపలేకపోయినా వాళ్ళకి అన్యాయం చేసిన వాడిని చంపి నా పగని అలా తీర్చుకునేవాడిని అని కిల్లర్ చెప్తాడు. సో మీ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళని చంపేవారన్నమాట. ఒక డాక్టర్గా మీకు ఇవన్నీ తప్పు అనిపించట్లేదా అని బేక్ అడుగుతుంది. మీరు ఒక రిపోర్టర్ కదా, సొసైటీ పట్ల, సిటిజన్స్ పట్ల మీకు బాధ్యత ఉంది కదా. మరి అలాంటిది నాలాంటి క్రిమినల్ కాల్ చేసి ఇంటర్వ్యూ అడిగితే ఈ విషయం మీరు బాధ్యతగా ముందు పోలీసులకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అని కిల్లర్ అడుగుతాడు. నేను ఇంతకు ముందే చెప్పా, నువ్వు చంపాలనుకున్న వ్యక్తిని కాపాడడం కోసం అని బేక్ అంటుంది. అవునా, ఏది మీ హ్యాండ్ ఇవ్వండి, మీరు నిజం చెప్తున్నారా లేదో నేను చెప్తాను అని చెప్పి బేక్ హ్యాండ్ పట్టుకొని మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు. ఆమె అదే ఆన్సర్ చెప్తుంది. అబద్ధం చెప్తున్నారు, ఆ విషయం మీ పల్స్ రేట్ పెరగడం బట్టే తెలుస్తుంది. మీరు ఇక్కడికి కేవలం ఆ వ్యక్తిని కాపాడడం కోసం మాత్రమే కాదు, అంతకన్నా ముఖ్యంగా మీరు పాపులారిటీ తెచ్చుకుందామని అని అతను అంటాడు. అదేం కాదని బేక్ చెప్తుంటుంది. అంతలో కాలింగ్ బెల్ రింగ్ అవుద్ది. రూమ్ సర్వీస్ బాయ్ అనుకుంటా అని చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అతను వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తాడు. నీ సర్వీస్ నచ్చింది, ఇదిగో టిప్ అని ఆ వెయిటర్కి మనీ ఇస్తాడు. వాడు ముందుకు వచ్చి మనీ తీసుకున్న టైంలో ఆ కిల్లర్ ఒక ఇంజెక్షన్ తీసి ఆ కుర్రాన్ని పొడి చేస్తాడు. దాంతో ఆ వెయిటర్ అక్కడే చనిపోతాడు. అది చూసి బేక్ అండ్ హ్యాన్ ఇద్దరూ షాక్ అయిపోతారు. నువ్వు చంపనని చెప్పావు కదా, ఎందుకు అలా చంపావు అని బేక్ అడుగుతుంది. కంగారు పడకు, దానికి ఇంకా టైం ఉందిలే. నువ్వు కాపాడాల్సిన వ్యక్తి వీడు కాదు, ఈ హోటల్లో వర్క్ చేసే వీడిని నేను చంపే పని ఉంది. సరే, ఎలాగో నీతో ఇంటర్వ్యూ ఉంది కదా, ఆ ఇంటర్వ్యూ ఏదో ఈ హోటల్లోనే ప్లాన్ చేసి ఇక్కడే వీడిని చంపేయాలని ఫిక్స్ అయ్యా. అలా టైము సేవ్ అవుద్ది, మనీ కూడా కలిసి వస్తాయి. అందుకే ఇలా ప్లాన్ చేశా. వీడు ఒక అమ్మాయికి న్యూడ్ వీడియోస్ అవి తీసి ఆ అమ్మాయిని బెదిరించేవాడంట. పాపం ఆ అమ్మాయి వీడి వల్ల చాలా సఫర్ అయ్యింది. అదే విషయం నాకు చెప్పి బాధపడింది. అందుకే వీడికి ఇంజెక్షన్ పొడిచి ట్రీట్మెంట్ ఇచ్చాను అని కిల్లర్ అంటాడు. బేక్ అండ్ హ్యాన్ ఇంకా ఆ షాక్లో ఉండగా ఆ కిల్లర్ వెళ్ళి వాడు తెచ్చిన ఫుడ్ అవి తింటుంటాడు. ఎంతసేపు చచ్చిన వాడిని చూస్తావు, మన ఇంటర్వ్యూ ఇంకా అవ్వలేదు, నువ్వు ఇంకా ఏవో క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్టున్నావు, అవి అడుగు అని కిల్లర్ అంటాడు. అసలు ఈ పేషెంట్స్ అందరూ నీ దగ్గరికి ఎలా వస్తున్నారు అని బేక్ అడుగుతుంది. వాళ్ళు రారు, నేనే వేరే వేరే హాస్పిటల్స్, కౌన్సిలింగ్ సెంటర్స్కు తిరుగుతూ ఇలాంటి రివెంజ్ తీర్చుకోవాలనుకున్న పేషెంట్స్ని పట్టుకునేవాడిని అని కిల్లర్ చెప్తాడు. అవునా, రివెంజ్ తీర్చుకున్న చాలా మందిలో ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోద్ది ఒక వ్యక్తిని చంపారని. మీ పేషెంట్స్ ఎవరిలోనూ అలా గిల్టీ ఫీలింగ్ రాలేదా అని బేక్ అడుగుతుంది. వచ్చింది. కొంతమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అన్నాక రికవరీ ప్రాసెస్లో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటిదే ఈ గిల్టీ ఫీలింగ్ కూడా. దానికి ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని అని ఆ కిల్లర్ చెప్తాడు. ఎలా ట్రీట్మెంట్ ఇచ్చేవారు అని బేక్ అడుగుతుంది. హిప్నోథెరపీ ద్వారా, అందులో నేను ఎక్స్పర్ట్ని. హత్య చేశాక నా పేషెంట్స్ గిల్టీగా ఫీల్ అయ్యేవారు, వాళ్ళందరికీ హిప్నోథెరపీ చేసేవాడిని అని అతను చెప్తాడు. చూడు, ఈ కిల్లర్ చాలా డేంజర్గా ఉన్నాడు, నువ్వు వెంటనే అక్కడి నుంచి తప్పించుకో, నేను వాడి సంగతి చూసుకుంటాను. నేను వెంటనే అక్కడికి వచ్చి నా దగ్గర ఉన్న డూప్లికేట్ కీ కార్డ్ వాడి డోర్ ఓపెన్ చేస్తా, వెంటనే బయటకు వచ్చేసాయి అని పోలీస్ ఆఫీసర్ హ్యాన్ బేక్కి చెప్తాడు. చెప్పినట్టుగానే హ్యాన్ బేక్ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి ఆ కార్డ్ వాడతాడు. కానీ ఆ కార్డు పనిచేయదు. కార్డు పనిచేయట్లేదు అని హ్యాన్ చెప్తాడు. దాంతో బేక్కి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గా కూర్చుంటుంది. బేక్, నువ్వు ఇంటర్వ్యూ కంటిన్యూ చేయి, నేను వేరే ప్లాన్ ఆలోచిస్తాను అని హ్యాన్ చెప్తాడు.
అంతలో కిల్లర్ మాట్లాడుతూ, నా దగ్గరికి వచ్చిన ఒక కేసులో ఒక స్కూల్కి వెళ్ళే ఒక పిల్లవాడు ఉన్నాడు. తన తోటి స్కూల్ మేట్ రోజు అతన్ని ఏడిపించేవాడంట. సో దాంతో ఆ పిల్లవాడు ఏడుస్తూ తన క్లాస్మేట్ని చంపేద్దాం అనుకునేవాడంట. ఆ విషయం నాతో చెప్పాడు అని ఆ కిల్లర్ చెప్తుంటే బేక్ మాట్లాడుతూ, అంటే ఏంటి, ఇప్పుడు ఆ పిల్లాడిని ఏడిపించిన అతని స్కూల్ మేట్ని కూడా చంపేయాలనుకుంటున్నావా? పాపం వాడు కూడా పిల్లాడే కదా, వాడిని ఎందుకు చంపేయడం అని బేక్ అడుగుతుంది. ఏడిపించినంత వరకు పర్లేదు, కానీ తన స్కూల్ మేట్ ఆ బాబు హ్యాండ్ని కట్ చేశాడంట. ఎందుకురా అంటే ఈ పిల్లాడు వైలెన్ బాగా ప్లే చేసేవాడని వాడికి కోపం, అందుకే అలా చేశాడంట. ఇప్పుడు చెప్పు, తన స్కూల్ మేట్ని అలాగే వదిలేస్తే రేపొద్దున వాడు క్రిమినల్ అవ్వడానికి గ్యారంటీ ఏంటి? అందుకే ముందుగా అతని స్కూల్ మేట్ని హిప్నటైజ్ చేశా. ఇప్పుడు ఆ పిల్లాడి మైండ్ నా కంట్రోల్లోనే ఉన్నది. నేను వాడి స్కూల్ బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోమన్నా వాడు చనిపోతాడు. అలా హిప్నటైజ్ చేశా అని ఆ కిల్లర్ అంటాడు. అవును, చెప్పడం మర్చిపోయా, ఆ పిల్లాడిని ఏడిపించిన అతని స్కూల్ మేట్ బ్యాగ్లో ఒక రేజర్ బ్లేడ్ ఉందంట. దాంతోనే ఆ పిల్లాడిని కట్ చేశారంట అని ఆ కిల్లర్ చెప్తాడు. అది విని బేక్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు తన కూతురు ఎరిన్ స్కూల్ బ్యాగ్లో కూడా అలాంటి రేజర్ బ్లేడ్ ఉందని బేక్ హ్యాన్కి చెప్పింది కదా. సో ఈ కిల్లర్ గాడు కొంపతీసి తన కూతుర్ని హిప్నటైజ్ చేసి చంపే ప్రయత్నంలో ఉన్నాడా? అందుకునేనా తనని ఇక్కడికి పిలిచాడు అని బేక్ అనుకుంటుంది. ఇప్పుడు నేను ఆ చైల్డ్కి ఒక మెసేజ్ పంపుతాను, దాంతో ఆ చైల్డ్ ఆత్మహత్య చేసుకుంటుంది అని ఆ కిల్లర్ మెసేజ్ పంపుతుంటే, వద్దు అలా చెయ్యొద్దు అని బేక్ అరుస్తుంది. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు అని కిల్లర్ అడుగుతాడు. నువ్వు చంపాలనుకుంటున్నది నా కూతుర్నేనా అని బేక్ అడుగుతుంది. అది విని కిల్లర్ నవ్వుకుంటాడు. కాదు, మీ కూతుర్ని కాదు, వేరే చైల్డ్ని. అయినా మీకెందుకు ఆలోచన వచ్చింది? మీ కూతురు కూడా ఏమైనా తప్పు చేసిందా అని కిల్లర్ అడుగుతాడు. దానికి బేక్ ఏం మాట్లాడదు. దాంతో ఈ కిల్లర్ గాడు ఆమె ముందు ఒక కాయిన్ ప్లే చేసి ఆమెని హిప్నటైజ్ చేస్తాడు. రిలాక్స్ బేక్, రిలాక్స్, మీరిప్పుడు నా కంట్రోల్లో ఉన్నారు, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇస్తారు, ఓకేనా అని కిల్లర్ అంటాడు. దానికి బేక్ ఓకే అంటుంది. బేక్, ఆ కిల్లర్ నిన్ను హిప్నటైజ్ చేశాడు, మేలుకో, వాడి ట్రాప్లో పడకు అని పోలీస్ ఆఫీసర్ హ్యాన్ చెప్తాడు. కానీ ఆమె వినిపించుకోదు. చెప్పు, నీ కూతురు ఏం చేసింది, ఏమైంది తనకి అని కిల్లర్ అడుగుతాడు. నా కూతురు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఏదో విషయం నా దగ్గర దాస్తుంది, 6 monthsగా ఇలాగే ఉంది అని బేక్ చెప్తుంది. ఎందుకో మీకు తెలుసా, ఆ టైంలో ఏమైనా జరిగిందా అని కిల్లర్ అడుగుతాడు. ఆ టైంలో నా ఎక్స్ హస్బెండ్ నా మీద కేసు ఫైల్ చేశాడు, అది నా కూతురికి నచ్చలేదు. బహుశా ఆమె నాతో కన్నా ఆమె ఫాదర్తో క్లోజ్గా ఉండడం వల్ల అనుకుంటా, ఆమె నాతో ఉండడానికి ఇష్టపడలేదేమో అని బేక్ అంటుంది. మీ హస్బెండ్ డబ్బున్న వ్యక్తా అని కిల్లర్ అడుగుతాడు. ఎస్, అతను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పర్సన్, స్వార్థపరుడు, ఎప్పుడు అతని గురించే తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించడు. బహుశా నా కూతురికి కూడా అతని అలవాట్లే వచ్చుంటాయి అని బేక్ అంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మీకు మీ కూతురు అంటే ఇష్టం లేదా అని కిల్లర్ అడుగుతాడు. దానికి బేక్ ఆలోచిస్తుంది. నిజం చెప్పు, నీ కూతురంటే నీకు ఇష్టం లేదు కదా, ఆమె మీద నీకు చాలా కోపం ఉంది కదా అని కిల్లర్ అడుగుతాడు. బేక్ ఒక్కసారి తన కూతురు గురించి ఆలోచిస్తుంది. అంతే, ఆమె మళ్ళీ తన హిప్నటైజ్ స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏంటి, ఏం చేసావు నువ్వు, నన్ను ఎందుకు ఇలా హిప్నటైజ్ చేసావు అని బేక్ అడుగుతుంది. నేను జస్ట్ హిప్నటైజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగాను అంతే, నువ్వే లొడలొడా వాగావు, నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని కిల్లర్ అడుగుతాడు. బేక్, నువ్వు స్పృహలో ఉన్నావా, నా మాటలు వినిపిస్తున్నాయా అని పోలీస్ ఆఫీసర్ హ్యాన్ అడుగుతాడు. ఉన్నానని ఆమె సైగ చేస్తుంది. బేక్, నువ్వు డేంజర్లో ఉన్నావు, వాడు మామూలు కిల్లర్ కాదు, నువ్వు వెంటనే నేను ఇచ్చిన ఆ షాక్ పెన్ వాడి అతని నుంచి తప్పించుకొని బయటకు వచ్చేయి అని పోలీస్ ఆఫీసర్ హ్యాన్ అంటాడు. ఏంటి ఆలోచిస్తున్నారు, ఇంటర్వ్యూ కంటిన్యూ చేయండి అని కిల్లర్ అంటాడు. లేదు, ఇంక ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు చంపాలనుకుంటున్న వ్యక్తి ఎవరో చెప్పు, నేను అతన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాను అని బేక్ అంటుంది. నేను చెప్పాను కదా ఇంటర్వ్యూ అయ్యాక చెప్తానని, ఎందుకు కంగారు పడుతున్నావు అని కిల్లర్ అంటాడు. బేక్ అతన్ని ఆ షాక్ పెన్తో అటాక్ చేయడానికి ముందుకు నడుస్తూ, నువ్వెంత డేంజర్ కిల్లర్వో ఇందాకే నాకు అర్థమైంది, అందుకే ఇంటర్వ్యూ ఆపేస్తున్నా అని బేక్ అంటుంది. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు ఆపాలని డిసైడ్ చేసేది నేను, నువ్వు కాదు అని కిల్లర్ అంటాడు. బేక్, ఇదే మంచి టైం, వాడిని అటాక్ చేయి అని హ్యాన్ చెప్తాడు. అయితే బేక్ మాత్రం అటాక్ చేయకుండా హోల్డ్ చేసి ఉంటుంది. సరే, మీరంతలా అడుగుతున్నారు కదా, నేను చెప్తా, ముందు మీరు రిలాక్స్డ్గా కూర్చోండి అని కిల్లర్ అంటాడు. దాంతో బేక్ అతన్ని అటాక్ చేయకుండా కూర్చుంటుంది. ఛా, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు అని హ్యాన్ అంటాడు. మీరు అడిగినట్టుగా నేను చంపాలనుకున్న వ్యక్తి గురించి మీకే ఎందుకు నేను ముందు చెప్పాలి, కింద రూమ్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతనికే నేను ముందు చెప్పొచ్చు కదా అని కిల్లర్ అంటాడు. అది విని హ్యాన్ అండ్ బేక్ ఇద్దరూ షాక్ అవుతారు. షిట్, వాడికి మన ప్లాన్ మొత్తం తెలిసిపోయింది, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా అని హ్యాన్ పైకి వెళ్దాం అనుకుంటాడు. కానీ అతనున్న రూమ్ డోర్ ఓపెన్ అవ్వదు. అది ఆ కిల్లర్ గడి ప్లానే. వెంటనే అతని రూమ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుద్ది. హ్యాన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆ కాల్ చేసింది కిల్లరే. నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు బేక్, నాకు మీ ప్లాన్ గురించి తెలిసిపోయిందనా, లేదా అసలు నాకేం తెలియదు అనుకున్నారా? ఏంటి, నీ లవ్వర్ ఆ పోలీస్ ఆఫీసర్ హ్యాన్ గురించి వెయిట్ చేస్తున్నావా?
వాడు ఇంకెక్కడికి రాడు. ఎందుకంటే అని ఆ కిల్లర్ చెప్తుంటే కింద రూమ్లో ఉన్న హ్యాన్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే అతనికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఎందుకంటే అక్కడ కిల్లర్ ఒక డివైస్ పెడతాడు. హ్యాన్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో అది యాక్టివేట్ అయ్యి అందులో నుంచి స్మోక్ రిలీజ్ అవుతుంది. దాంతో హ్యాన్ అక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక్కడేమో బేక్ ఆ షాక్ ప్యాన్తో కిల్లర్ని అటాక్ చేయాలని చూస్తుంది. కానీ కిల్లర్కి ఆ విషయం కూడా ముందే తెలియడంతో అతను ఆమెను ఆపి ఆ షాక్ ఆమెకేస్తాడు. దాంతో బేక్ స్పృహ కోల్పోతుంది. కాసేపటికి మెలకువ వచ్చి చూస్తే ఆమె ఒక చైర్కి బందీగా ఉంటుంది. సారీ మిమ్మల్ని బంధించినందుకు. నేను మీకు ఇదివరకే చెప్పాను కదా మన ఇంటర్వ్యూ గురించి ఎవరికీ చెప్పకూడదని, కానీ మీరు నా మాట వినలేదు. పైగా నాకు అబద్ధం చెప్పారు అని కిల్లర్ అంటాడు. సారీ తప్పయింది, నన్ను వదిలే అని బేక్ అంటుంది. నో ప్రాబ్లం, నేను కూడా మీకు అబద్ధం చెప్పా. యాక్చువల్గా ఇంటర్వ్యూ పెట్టింది నా గురించి కాదు, ఇది మీ గురించి. నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి కొన్ని విషయాలు కన్ఫర్మ్ చేసుకోవడానికే ఈ ఇంటర్వ్యూ. అర్థం కాలేదా అని కిల్లర్ అంటాడు. కింద రూమ్లో పోలీస్ ఆఫీసర్ హ్యాన్ కూడా బేక్ లాగా ఒక చైర్కి కట్టేసి బందీగా ఉంటాడు. నిజం చెప్పండి, మీరు లైఫ్లో ఏ తప్పు చేయలేదా అని కిల్లర్ బేక్ని అడుగుతాడు. ఏమో చిన్న చిన్న తప్పులు చేసుంటాను కానీ మరీ నువ్వు చంపాలనుకునేలాగైతే నేను ఎలాంటి తప్పు చేయలేదు అని బేక్ అంటుంది. ఓకే మిమ్మల్ని నమ్ముతున్నా అని కిల్లర్ ఆమెని రిలీజ్ చేస్తాడు. అసలు ఎందుకు అలా చేస్తున్నావు? ఆ ఈషియన్ గ్రూప్స్ కంపెనీ వల్ల అని బేక్ అడుగుతుంది. ఈషియన్ గ్రూప్స్ కంపెనీయా? నాకు దాని గురించి తెలియదే. ఇంతకీ ఏం జరిగింది ఆ కంపెనీతో మీకు అని కిల్లర్ అడుగుతాడు. కిందేమో పోలీస్ ఆఫీసర్ హ్యాన్ తనని కట్టేసిన ప్లాస్టర్ని కట్ చేసుకునే పనిలో ఉంటాడు. అదంతా కిల్లర్ ఆ రూమ్లో పెట్టిన కెమెరా ద్వారా తన ఫోన్లో గమనిస్తూ ఉంటాడు. ఆఫీసర్ హ్యాన్, మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ మీ లవర్ బేక్ డేంజర్లో పడుతుంది, ఆలోచించుకో అని కిల్లర్ అంటాడు. దాంతో హ్యాన్ సైలెంట్గా ఉంటాడు. ఇందాక ఆ ఈషియన్ గ్రూప్స్ గురించి ఏదో చెప్తున్నావు, ఏంటది అని కిల్లర్ అడుగుతాడు. 1 year బ్యాక్ మిన్ అనే వ్యక్తి నన్ను కలిశాడు. అతను ఆ ఈషియన్ గ్రూప్స్కి సంబంధించిన ఒక కంపెనీలో ఫైనాన్షియల్ టీమ్ హెడ్గా ఉన్నాడంట. అతను ఏం చెప్పాడంటే 10 years బ్యాక్ ఆ కంపెనీ ఒక డ్రగ్ని తయారు చేసిందని, అయితే ఆ డ్రగ్ తయారు చేసే టైంలో ఆ డ్రగ్కి సంబంధించిన వేస్టేజ్ అంతా పక్కనే ఉండే ఇయాన్ రివర్లో కలిపేవాళ్ళని, దానివల్ల జనాలు ఆరోగ్యం పాడవడం చనిపోవడం కూడా జరిగిందని, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, అలాగే ఫైనాన్షియల్గా ఆ కంపెనీ ద్వారా లాభపడిన కొంతమంది పొలిటీషియన్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అతని దగ్గర ఉన్నాయని అవన్నీ నాకు అప్పగించాడు. దాంతో నేను ఆ కంపెనీకి సంబంధించి మరింత రీసెర్చ్ చేశా, ఇంకా కొన్ని విషయాలు సేకరించా. అయితే ఆ టైంలో నా ఇంట్లో ఉండాల్సిన ఆ కేస్ ఫైల్స్కి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ ఎవరో దొంగిలించారు. ఆ రోజు నా ఇల్లంతా గందరగోళంగా ఉంది. అదే రోజు రాత్రికి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మిన్ కూడా చనిపోయాడు. అతన్ని యాక్సిడెంట్ చేసి చంపేశారు. దాంతో ఆ కేసుని ముందుకు తీసుకువెళ్ళలేకపోయా అని బేక్ అంటుంది. దాని తర్వాత ఏమైంది అని కిల్లర్ అడుగుతాడు. ఈ లోపుగా పోలీస్ ఆఫీసర్ హ్యాన్కి అక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది. దాంతో ఆ ప్లాస్టర్ని కట్ చేసుకునే పనిలో ఉంటాడు. ఇక్కడేమో బేక్ మాట్లాడుతూ ఆ ఎవిడెన్స్లు మిస్ అయ్యాక రీసెంట్గా 1 month బ్యాక్ నేను వర్క్ చేసే మా కంపెనీ ఆడిట్ డిపార్ట్మెంట్కి ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. అదేంటంటే నేను ఆ ఈషియన్ గ్రూప్స్ దగ్గర మనీ తీసుకున్నానని, దానివల్లే ఆ ఎవిడెన్స్లన్నీ వాళ్ళకి తిరిగి ఇచ్చేశానని మా కంపెనీ ఆడిట్ టీం వాళ్ళు నా పైన నిందలు వేశారు. నా మాటలు కూడా వాళ్ళు నమ్మలేదు అని బేక్ చెప్తుంది. అయ్యో పాపం, అవును నువ్వు చెప్తుంది నిజమని గ్యారంటీ ఏంటి? నీకు నిజంగానే ఏమీ తెలీదా? వాళ్ళ దగ్గర నువ్వు మనీ తీసుకోలేదా అని కిల్లర్ అడుగుతాడు. లేదు అస్సలు తీసుకోలేదు అని బేక్ అంటుంది. ప్రామిస్ నీ కూతురు మీద అని కిల్లర్ అంటాడు. ఏయ్ నువ్వు ప్రతిదానికి నా కూతురుని ఎందుకు లాగుతున్నావు? నేను చెప్తున్నా కదా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు అని బేక్ అంటుంది. ఎస్ నాకు తెలుసు నువ్వు ఎవరి దగ్గర మనీ తీసుకోలేదని. అలాగే నాకు తెలుసు అసలు ఆ కంపెనీకి ఎవరు కాల్ చేసి నీ గురించి బ్యాడ్గా చెప్పారని. అది ఎవరో కాదు నేనే అని కిల్లర్ అంటాడు. నువ్వా అని బేక్ షాక్ అవుతుంది. అసలు ఎందుకు అలా చేసావు అని ఆమె అడుగుతుంది. అలా చేస్తేనే కదా నీకు వేరే ఆప్షన్ లేకుండా ఈ ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు ఒప్పుకుంటావు. ఆప్షన్ లేనప్పుడే కదా ఆపర్చునిటీ కోసం వెతికేది. సో నీకు ఆప్షన్ లేకుండా చేసి నేను ఇక్కడికి రప్పించానంతే. కానీ నేను నిన్ను ఇక్కడికి రప్పించింది నేను చంపడానికి కాదు, నీకు ట్రీట్మెంట్ చేయడానికి అని కిల్లర్ అంటాడు. ట్రీట్మెంటా? నాకా? ఏమైంది నాకు అని బేక్ అడుగుతుంది. ఆఫీసర్ హ్యాన్, ఏంటి ఆ స్క్రూ వాడి ఆ ప్లాస్టర్ని చింపేసి ఇక్కడికి వచ్చేద్దామనే? దానికి ఎంత టైం పడుతుందో తెలుసా నీకు అని కిల్లర్ అంటాడు. ఇందులో హ్యాన్ తప్పేమీ లేదు, ఇదంతా నేను ప్లాన్ చేశాను అని బేక్ అంటుంది. ఓహో నీకు ఆ హ్యాన్ అంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది అని కిల్లర్ అంటాడు. అవును, హ్యాన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, మా మధ్య రిలేషన్ కూడా ఉంది అని బేక్ అంటుంది. అవునా? అలా చూస్తే నువ్వంటే ఆ హ్యాన్కి అంత ఇష్టం లేనట్టుగా ఉందేంటి? అతను ఎస్కేప్ అవడానికి చాలా ట్రై చేస్తున్నట్టుగా ఉన్నాడు. అలా చేస్తే నువ్వు డేంజర్లో ఉంటావని అతనికి చెప్పినా కూడా. సరే ఇప్పుడు నీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? ఆ రోజు నీ ఇంట్లో ఉన్న ఆ ఎవిడెన్స్లన్నీ దొంగలించింది ఎవరో కాదు, నీ ఫ్రెండ్ ఆ పోలీస్ ఆఫీసర్ హ్యానే అని కిల్లర్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని బేక్ షాక్ అవుతుంది. నీకెప్పుడు ఒక ఆలోచన కూడా రాలేదా
ఆ ఏషియన్ గ్రూప్స్ కంపెనీకి అగైనెస్ట్గా రీసెర్చ్ చేస్తుంది నువ్వేనని, ఆ ఎవిడెన్స్లన్నీ మీ ఇంటి దగ్గర దాచావని, ఆ రోజు ఇంటికి లేటుగా కూడా వస్తావని నీ కాకుండా ఇంకెవరికి తెలుసుంటుందా అని నువ్వెప్పుడూ ఆలోచించలేదా? నీతో పాటు అవన్నీ తెలిసినవాడు నీ ఫ్రెండ్ ఈ పోలీస్ ఆఫీసర్ హ్యాన్ ఒక్కడే అని కిల్లర్ అంటాడు. నో, నేను నమ్మను అని బేక్ అంటుంది. పోలీస్ ఆఫీసర్ హ్యాన్ హోమిసైడ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అవడంతో క్రిమినల్స్ టార్గెట్ లిస్ట్లో అతనే మెయిన్గా ఉండేవాడు. సో అందుకే ఆ క్రిమినల్స్ హ్యాన్కి ఒక ట్రాప్ వేశారు. ఒక అందమైన అమ్మాయిని ఒక యాక్సిడెంట్ ద్వారా వాడి లైఫ్లోకి ఎంటర్ చేశారు. ఆ టైంలో వాడికి తెలియదు ఆ లేడీ పెద్ద కిలాడి అని. ఒకరోజు ఈ హ్యాన్ ఆ అమ్మాయితో ఇంటిమేట్ అయ్యాడు. అది సీక్రెట్గా వీడియోస్ తీసి నెక్స్ట్ రోజు మార్నింగ్ వాడికే చూపించారు ఆ క్రిమినల్స్. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ హ్యాన్ ఆ క్రిమినల్స్ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వీడే లీక్ చేసేవాడు. ఇలా ఉండగా ఆ ఏషియన్ గ్రూప్స్ కంపెనీకి నీ గురించి తెలిసింది. ఐ మీన్ నువ్వు వాళ్ళ గురించి రీసెర్చ్ చేస్తున్నావని వాళ్ళకి తెలిసింది. నీకు ఈ హ్యాన్ ఫ్రెండ్ కాబట్టి అతన్ని లైన్లో పెట్టి మళ్ళీ ట్రాప్ చేశారు. ఈసారి హ్యాన్కి చీఫ్ ఆఫీసర్గా ప్రమోషన్ ఇస్తామని చెప్పి అతన్ని నమ్మించారు. నీ దగ్గరున్న ఎవిడెన్స్లన్నీ హ్యాన్ దొంగలించి వాళ్ళ చేతికి ఇచ్చాడు అని కిల్లర్ చెప్తాడు. అలా అయితే హ్యాన్ ఈపాటికే చీఫ్ అవ్వాలిగా, ఎందుకు అవ్వలేదు అని బేక్ అడుగుతుంది. మాట మీద నిలబడ్డానికి వాళ్ళు ఏమైనా మంచోళ్ళు అనుకుంటున్నావా? క్రిమినల్స్. హ్యాన్తో పని అయిపోయాక మళ్ళీ వాడికి వాడి వీడియోస్ చూపించి వాడిని సైలెంట్ అయ్యేలా చేశారు. దాంతో హ్యాన్ గాడు మళ్ళీ బకరా అయ్యాడు అని కిల్లర్ చెప్తాడు. నువ్వు చెప్పింది అలా నన్ను నమ్మంటావా? హ్యానే నా ఇంట్లో ఉన్న ఎవిడెన్స్లన్నీ తీసాడే అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని బేక్ అడుగుతుంది. ఎంతసేపటికి కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అది విన్నాక నీ గుండె తట్టుకుంటుందో లేదో చూద్దాం. ఆ రోజు నైట్ హ్యాన్ మీ ఇంటికి వచ్చి ఆ ఎవిడెన్స్లన్నీ దొంగలించినప్పుడు ఆ టైంలో నీ కూతురు ఏరిన్ హెల్త్ బాగాలేదని చెప్పి త్వరగా ఇంటికి వచ్చేసింది. దాంతో హ్యాన్ ఆమెకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దాంతో వాడికి ఏం చేయాలో అర్థం కాక ఎరిన్ని అక్కడే పాడు చేశాడు. ఎందుకో తెలుసా? వాడికి ఎరిన్ గురించి బాగా తెలుసు. ఎరిన్ని అలా చేసిన విషయం ఎరిన్ వాళ్ళ ఫాదర్కి చెప్పేస్తే నీ ఎక్స్ హస్బెండ్ ఎప్పటికీ ఎరిన్ని నేను కలవనివ్వకుండా చేస్తాడని. అందుకే ఎరిన్ ఎవరికి చెప్పాలో తెలియక లోపల బాధపడుతూ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యింది. ఈ విషయం ఆమె బయట ఎవరికైనా చెప్తే ఆమె ప్రైవేట్ ఫొటోస్ అవి నెట్లో లీక్ చేస్తానని ఆమెను బెదిరించాడు అని ఆ కిల్లర్ చెప్తాడు. అది విని బేక్ షాక్ అయిపోతుంది. లేదు హ్యాన్ అలా చేయడు. ఎరిన్ తనకి కూతురు లాంటిది అని బేక్ అంటుంది. కూతురు నీకు, వాడికి కాదు. కూతురు లాంటిదని నువ్వు అనుకుంటే సరిపోదు, నీ లవ్వర్ వాడు కూడా అనుకోవాలి కదా అని కిల్లర్ అంటాడు. బేక్ ఇదంతా విని బాగా ఎమోషనల్ అయిపోతుంది. లేదు, నువ్వు చెప్తుందంతా అబద్ధం. ఇది నిజమైతే ఈ విషయం నాకు ముందే చెప్తావు కదా, ఎందుకు చెప్పలేదు? ఈ ఇంటర్వ్యూ అది ఇది అని చెప్పి ఎందుకు డైవర్ట్ చేసావు అని బేక్ అడుగుతుంది. ఇది జస్ట్ ట్రీట్మెంట్లో భాగమే. నా గురించి అంతా చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మట్లేదు. అలాంటిది ముందే ఈ విషయం చెప్తే నువ్వు నమ్ముతావా? నమ్మవుగా. పైగా ఈ హోటల్లో నేను ఆ వెయిటర్ని చంపాల్సిన పని కూడా ఉంది కదా. ఈ వెయిటర్ గాడు హెరాస్మెంట్ చేసింది ఈ హోటల్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఒక అమ్మాయినే. ఆమె నా పేషెంట్. ఆమె హెల్ప్తోనే నేను ఈ హోటల్లో ఇదంతా ప్లాన్ చేయగలిగాను. వీడి గురించి వదిలే, నీ కూతురు ఎరిన్ బ్యాగ్లో ఒక రేజర్ బ్లేడ్ ఉంది కదా, అది ఎవరిని హామ్ చేయడానికి కాదు, ప్రొటెక్షన్ కోసం ఆమె ఆ రేజర్ బ్లేడ్ని తన బ్యాగ్లో పెట్టుకుంది అంతే. ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ కూతురే నాకు చెప్పింది. ఆమె కూడా నా పేషెంటే. నీకు డౌట్ ఉంటే ఎరిన్కి కాల్ చేసి అడుగు, నిజం చెప్తుంది అని కిల్లర్ అంటాడు. బేక్ వెంటనే ఎరిన్కి కాల్ చేసి ఈ విషయం గురించి అడుగుతుంది. నువ్వు ఆ డాక్టర్ గారి దగ్గర ఉన్నావా అని ఎరిన్ అడుగుతుంది. అంటే ఈ కిల్లర్ కమ్ డాక్టర్ చెప్పిందంతా నిజమేనన్నమాట అని బేక్కి అర్థమవుతుంది. తను ఎప్పటి నుంచో నమ్మిన ఫ్రెండే తన కూతురికి అన్యాయం చేయడంతో బేక్ చాలా బాధపడుతుంది. ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషన్ ఏంటంటే నేను ఇచ్చే ట్రీట్మెంటే. ఎరిన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. హ్యాన్ని ఏం చేయాలో నాకే వదిలేసింది. మరి నీ సంగతి ఏంటి? నీ లవ్వర్ ఆ పోలీస్ ఆఫీసర్ హ్యాన్ని ఏం చేయమంటావు అని కిల్లర్ అడుగుతాడు. నువ్వు కాదు, నేనే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటా ఫేస్ టు ఫేస్ అని బేక్ అంటుంది. ఓకే వెళ్ళి, కానీ గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో వాడి మాటలు నమ్మొద్దు అని కిల్లర్ అంటాడు. తర్వాత బేక్ హ్యాన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఎవిడెన్స్ల గురించి అడిగి ఎరిన్ గురించి అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు బేక్? ఆడు నిన్ను హిప్నటైజ్ చేశాడు, అర్థం కావట్లేదా? నేనెందుకు అలా చేస్తాను అని హ్యాన్ అంటాడు. అబద్ధాలు ఆడుకు, ఎరిన్తో కూడా నేను మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నా అని బేక్ అంటుంది. వాడు ఎరిన్ని కూడా హిప్నటైజ్ చేసుంటాడు కదా, అందుకే ఆమె కూడా అబద్ధం చెప్పుంటుంది. బేక్ కంగారు పడకు, ముందు ఆ గన్ను కింద పడి నా మాటలు నమ్ము అని హ్యాన్ అంటాడు. అప్పుడే కిల్లర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి బేక్కి. ఎట్టి పరిస్థితుల్లో హ్యాన్ మాటలు నమ్మొద్దని. ఒకసారి ఆమె జరిగిందంతా రీకలెక్ట్ చేసుకుంటుంది. అంతలో ఆ హ్యాన్ గాడు బేక్ చేతిలో ఉన్న గన్ను తీసుకుంటాడు. నువ్వు గన్ను లాక్కున్నావంటే నువ్వు తప్పు చేసావనే కదా అని బేక్ అంటుంది. అవును, నేనే చేశాను, చేయక తప్పలేదు, ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది అంతే అని హ్యాన్ అంటాడు. ఏంట్రా చేయక తప్పలేదు అని చెప్పి బేక్ హ్యాన్పై అటాక్ చేస్తుంది. అయితే హ్యాన్ ఆమెను కొడతాడు. అప్పుడే అక్కడికి కిల్లర్ వస్తాడు.
ఏంటి హ్యాన్ మంచి హుషారుగా ఉన్నావు, బ్రతికిపోయావనా అని కిల్లర్ అంటాడు. దీన్ని నిన్ను చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానురా, కథ అటు ఇటు తిప్పి నాతో ఎంట చేద్దాం అనుకుంటున్నారా, నేనే మీ ఇద్దరికి ఎంట కార్డు వేసేస్తా అని చెప్పి గన్ ప్రెస్ చేస్తాడు. కానీ అందులో బుల్లెట్స్ ఉండవు. అయ్యో హ్యాన్, ఎన్నిసార్లు బకరా అవుతావు, ఆ గన్లో బుల్లెట్స్ లేవు, నేనే తీసేశా అని కిల్లర్ అంటాడు. రేయ్ నేను చంపేస్తానురా అని చెప్పి హ్యాన్ ముందుకు వస్తుంటే అంతలో బేక్ లేచి అతన్ని ఒక ఇంజెక్షన్తో పొడుస్తుంది. దాంతో హ్యాన్ అక్కడే కింద పడిపోతాడు. బేక్ కంగారు పడకు, వాడు చావలేదు, స్పృహ కోల్పోయాడు అంతే, వీడి సంగతి నేను చూసుకుంటా, ఇప్పుడు నువ్వు ఎరిన్ దగ్గరికి వెళ్ళు, నీ అవసరం ఇప్పుడు ఆమెకి చాలా ఉంది అని ఆ డాక్టర్ చెప్తాడు. దాంతో బేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ డాక్టర్ హ్యాన్కి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఏరా, అమ్మాయిల్ని పాడు చేసి తెప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఆ టైంలో వాళ్ళు పడే భయం, బాధ, నొప్పి ఇదేం నీకు తెలియదు కదా, ఈరోజు నేను నీకు చూపిస్తా ఎలా ఉంటుందో అని డాక్టర్ తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత డాక్టర్ ఎరిన్కి ట్రీట్మెంట్ ఇచ్చి మెంటల్గా ఆమె స్ట్రాంగ్ అయ్యేలా చేస్తాడు. ఆ హ్యాన్ కార్ యాక్సిడెంట్లో పోయాడన్నట్టుగా క్రియేట్ చేస్తారు. అలా ఆ డాక్టర్ తన పేషెంట్స్కి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మనిషిని చంపాను అన్న గిల్టీ ఫీలింగ్ కన్నా ఒక మంచి రీజన్ వల్ల చంపాను అన్న సాటిస్ఫాక్షనే ఆ డాక్టర్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుద్ది. అది మర్డరర్ రిపోర్ట్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.